వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి 13 మాసాలు అవుతుంది దగ్గరగా. ఈ సంవత్సర కాలంలో ఏదైతే ఎన్నికలకు ముందు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజున బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో చెప్పామో అవన్నీ కూడా ఒక సంవత్సర కాలంలోనే 80% వాగ్దానాలు నెరవేర్చడం జరిగింది. తత్మై కూడా రానున్న కాలంలో సూపర్ 6 లో ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమం కూడా నెరవేరుస్తాం. దాంట్లో భాగంగా ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే జూన్ 12వ తారీఖున ప్రభుత్వం అధికారం ఏర్పడితే జూలైలో పెన్షన్ ఇస్తే అధికారం ఏర్పడిన రోజు నుంచి జూలైలో ఇచ్చేటువంటి పెన్షన్ 7,000 రూపాయలు ఆ రోజున బకాయిలతో కూడా కలిపి ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 4,000 రూపాయల పెన్షన్, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఖచ్చితంగా 1వ తారీఖు కల్లా పెన్షన్స్ ఇస్తున్నాము. 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే ఇస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయల పెన్షన్ ఇస్తామని 2019లో సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున 5 సంవత్సరాలు పట్టింది ఆయనకి ఇవ్వడానికి. అలాగే ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణకు శ్రీకారం చుట్టి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎస్సీ వర్గీకరణ చేయటం జరిగింది. అలాగే మెగా డిఎస్సి ఇస్తామని చెప్పారు. అధికారంలోకి రావడంతోనే మెగా డిఎస్సి ఇవ్వటం జరిగింది. అలాగే మరి దీపం పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని ఏదైతే చెప్పారో ఇప్పటికీ దీపావళి నుంచి మొదలేసుకొని ఇప్పటికి 2 సిలిండర్లు ఇవ్వటం జరిగింది. అలాగే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలకి ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కూడా అదే మాట చెప్పి మాట తప్పి ఒక్కళ్ళకే ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చారు. ఇప్పుడు మీరు తిరిగారు మా ఎంట, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మరి తల్లికి వందనం పడింది అని చెప్పేసి అందరూ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అలాగే యువతకు ఉద్యోగ అవకాశాల కోసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు కూడా మరి రాష్ట్రానికి అనేక రకాలైనటువంటి పరిశ్రమలు తీసుకురావడం జరుగుతూ ఉంది. అలాగే అమరావతి, మన రాజధాని అమరావతిని మనం నిర్మాణం చేసుకుంటే అక్కడ కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది యువతకి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఉచిత బస్సు కూడా రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ఏర్పాటు చేయడం జరుగుతోంది. అలాగే 2019 నుంచి 24 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి 7 సార్లు షెడ్యూల్ ఇచ్చాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లు గుంతలు పూడుస్తానని. కానీ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలే. చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కల్లా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ కూడా గుంతలు పూడుస్తామన్నారు. గుంతలన్నీ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. రైతు సంక్షేమం కింద 20,000 ఇస్తామని చెప్పారు. రేపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి. అలాగా అన్న క్యాంటీన్లు ప్రభుత్వం రాగానే మొదటి సంతకం పెట్టి అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ చేయటం జరిగింది. అలాగే మరి
బీసీలకు కానీ మహిళా సంక్షేమానికి కానీ సురక్షిత ఆంధ్రప్రదేశ్ కానీ అలాగే వీటన్నిటికన్నా మేజర్ ఆస్తి భద్రత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టాడు. ఒక ప్రమాదకరమైనటువంటి యాక్ట్ జగన్మోహన్ రెడ్డి. అంటే ఎవరు వచ్చి వైసీపీ కార్యకర్తలు వాళ్ళ ఆస్తి ఇది మాది అంటే వాళ్ళకి రాసేసుకోవటమే పరిస్థితి. ఇష్టానుసారంగా ఆస్తులు రాసేసుకున్నటువంటి పరిస్థితి. దాని నుంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. అలాగే ఒక నియంత్ర ప్రభుత్వం నుంచి ప్రజాస్వామ్య పాలన నడుస్తూ ఉంది ఇవాళ. మరి ప్రజలు ఒక రక్షణ భావంతో ఫీల్ అవుతున్నారు, ఒక స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. మరి అటువంటి పరిస్థితి ఉంది. అలాగే ధాన్యం సేకరణ విషయంలో కానీ ధాన్యం సేకరణ చేసిన 15 రోజుల్లో మరి డబ్బులు పడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పోలవరం నిర్మాణం కానీ రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మాణం కానీ ఇవన్నీ కూడా త్వరితగతిన జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం మేము ఇవాళ తిరిగినటువంటి ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రభుత్వం చాలా బాగుంది అని చెప్పేసి చెప్పారు. ఇది మంచి ప్రభుత్వం. సుపరిపాలనలో తొలి అడుగు సందర్భంగా మరి ఈ రోజు నుంచి ప్రారంభం చేసుకొని ప్రతిరోజు కూడా డోర్ టు డోర్ కార్యక్రమం అందరూ కార్యకర్తలు కేఎస్ఎస్ దగ్గర నుంచి బూత్ ఇన్ఛార్జెస్ దగ్గర నుంచి గ్రామాధ్యక్షుడి దగ్గర నుంచి వార్డు అధ్యక్షుడి దగ్గర నుంచి యూనిట్ అధ్యక్షుడి దగ్గర నుండి క్లస్టర్ ఇన్ఛార్జెస్ అందరం కూడా మరి గడప గడపకి తిరిగి ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రతి గడపకి తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తామని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.